హాయ్ అందరికీ. సో, ఈ వీడియో వచ్చేసి ఇవాళ జరగబోతున్న ఎలిమినేషన్ అప్డేట్ వీడియో. సో, మీ అందరికీ తెలుసు కదా! ఇవాళైతే సాటర్డే అండ్ హౌస్‌లోంచి ఒకళ్ళైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు అండి. అండ్ ఈ వీక్ ఓటింగ్ అనాలిసిస్ చూస్తే ఆల్వేస్ టాప్‌లో ఉన్నది కళ్యాణ్ పడాల. తనుజ ఉంటే తనుజ ఉండేది. సో, ఈ వీక్ తనుజ నామినేషన్స్‌లో లేదు కాబట్టి ఓటింగ్‌లో ఫస్ట్‌లో ఉన్నది కళ్యాణ్ పడాల. అండ్ సెకండ్ వచ్చేసి ఇమాన్యుయల్ అయితే ఫస్ట్ టైం నామినేషన్స్‌లోకి వచ్చాడు. అండ్ మేబీ తనకి అది సెకండ్ ఆర్ థర్డ్‌కి మారుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజన, అండ్ లాస్ట్లో వచ్చేసి దివ్య నిఖిత ఉన్నారు. అండ్ ఈ వీక్ 100% ఎలిమినేషన్ అని చెప్పుకోవచ్చు. అదెవరో మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. నేను చెప్తాను ఇవాళ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని. అండ్ ఈ వీక్ ఓటింగ్లో చూస్తే లాస్ట్ వీకే దివ్య ఎలిమినేట్ అవ్వాల్సింది, బట్ సేవ్ అయింది. లాస్ట్ వీక్ నుంచే దివ్య అయితే తనుజని టార్గెట్ చేస్తూ వచ్చింది. తనని నామినేట్ చేయడం అండ్ బర్నీ గారిని కమాండ్ చేయడం. అండ్ ఈ వీక్ వచ్చేసి వాంటెడ్లీ తనుజని టార్గెట్ చేయడం తనకి నెగిటివ్ అయింది. అండ్ అలాగే బర్నీ గారిని కమాండ్ చేయడం. అండ్ బర్నీ వాళ్ళ డాటర్ వచ్చి చెప్పినా కూడా మా ఫాదర్ని కమాండ్ చేయొద్దు అని చెప్పినా కూడా తను అదే వేలో వెళ్తుంది. అండ్ తనుజని కూడా కావాలని టార్గెట్ చేస్తుంది. తను కావాలని టార్గెట్ చేసిన గేమ్ ప్రకారం చేసిన తనకైతే ఇది బయటకైతే నెగిటివ్గా వెళ్ళింది. తనుజని టార్గెట్ చేస్తుందని. అండ్ తనకైతే ఈ వీక్ ఓట్స్ అయితే పడలేదు. తను రావడమే థర్డ్ వీక్లో వచ్చింది. అండ్ వస్తూనే టాప్ 13 పెట్టమంటే బర్నీ గారిని టాప్ 1లో పెట్టింది. అండ్ బర్నీ గారితోనే అన్నయ్య అని బాండింగ్ పెట్టుకుంది. కమాండింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ హౌస్లోకి రాగానే తన ఎవరితోనూ అంత క్లోజ్గా ఉండడం చూడలేదు. ఎప్పుడు చూసినా బర్నీ గారితోనే ఉండేది. బర్నీ గారు 5th వీక్ ఆర్ 6th వీక్ ఎలిమినేట్ అయ్యాక సుమన్ గారితో ఉండేది, లేదా కిచెన్లో వంట చేస్తూ ఉండేది. అంతా ఎవరితోనూ ఉండేది కాదు. బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయాక తన గేమ్ అయితే కొంచెం బాగుంది. మళ్ళీ బర్నీ గారు వచ్చాక తన గేమ్ అయితే అలాగే ఉంది. బర్నీ గారితో ఉండడం, బర్నీ గారిని అన్నయ్య అని సంథింగ్ ఆ బాండింగ్ పెట్టుకొని అంత గేమ్ ఆడకపోవడం, స్ట్రాటజీస్ చేయడం వల్ల తనకి బాగా నెగిటివ్ అయిపోయింది ఈ 2-3 వీక్స్లో. అండ్ లాస్ట్ వీక్లో తనుజని కెప్టెన్సీ రేస్లోంచి తీసేయడం ఆ ట్రైన్ టాస్క్లో. అండ్ లాస్ట్ వీక్ తనుజని అంతకుముందు తనుజని నామినేషన్స్లో పెట్టడం. అండ్ తర్వాత ఈ మొన్న కెప్టెన్సీ టాస్క్ తనుజని రిమూవ్ చేయడం, ఇవన్నీ వాంటెడ్గానే చేసిందని అందరికీ అనిపించింది. సో ఇవాళ అయితే కన్ఫామ్గా 100% కన్ఫామ్ ఎలిమినేషన్ వచ్చి దివ్య నిఖిత అయితే హౌస్లోంచి బయటికి రాబోతుంది అంట, బిగ్ బాస్ హౌస్లోంచి. సో దివ్య నిఖిత బయటికి రావడం మీలో ఎంతమందికి హ్యాపీగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు ఈ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, ఈ హౌస్లో మీకు ఎవరు నచ్చరో కామెంట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.